రే మావా, నా కొత్త బట్టలు ఎలా ఉన్నాయిరా? కొత్త బట్టలానే ఉన్నాయిరా. ఈ బుట్టగాడేంటారు ఇంకా రాలేదు. లేట్ చేస్తే పూజతో పాటు పులిహోర ప్రసాదాలుగానే అయిపోతాయి. ఇదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఏంట్రా బుట్ట ఇంత లేటు? నేను లేటుగా రాలేదురా, మీరే నాకన్నా ముందు వచ్చారు. నమస్కారం పూజారి గారు. నమస్కారం బాబు. పూజకి అన్ని సిద్ధమేనా? అన్ని సిద్ధమే అండి. హరి ఓం శ్రీ గురుభ్యోం నమః. హరి ఓం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. హరి ఓం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శాంతి శాంతి శాంతి. హ్యాపీ బర్త్డే గణేషా. నేను నా బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటానో తెలియదు, కానీ నీ బర్త్డేని మాత్రం ప్రతి సంవత్సరం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటా. నేను నీకోసం 7 స్టెప్పులు కేకుని కొద్దాం అనుకున్నా, కానీ నీకు కేక్ కన్నా కుడుములు ఉండ్రాళ్ళు అంటే ఇష్టం అనేసి కోయడం ఆపేశా. బాబు, పూజ అయిపోయింది. అందరికి ప్రసాదాన్ని పంచిపెట్టండి. నాకు మాత్రం సపరేట్గా సంచిలో పెట్టండి. ఒరే తమ్ముళ్ళు, ఇలా వచ్చి ఈ ప్రసాదం తీసుకోండి. బాబు, పాటలు పెట్టమ్మా. ఎవరు మిడ్ ప్లేలిస్ట్ ఇప్పుడు ప్లే చేసింది? ఉరి ఏమిటిరా సుంఠ, నేను చెప్పింది సినిమా పాటలు కాదురా, భక్తి పాటలు. పింజరి వెదవా. సారీ పూజారి గారు, అలవాట్లో పొరపాటు. ఒరే మధు, ఆ రాత్రి ఉట్టి కొడుతున్నాం, మీ ఫ్రెండ్స్ అందరినీ పిలు, ఉట్టి ఊరేగింపుకి పోదాం. సరే అన్నా. ఒరే మావా, బొమ్మలు చూద్దాం పదా. ఏంట్రా నువ్వు? పండగ రోజు, అది కూడా దేవుడి ముందు. నీ అబ్బా, అది బుర్రా భూత. అప్సరా పెన్సిల్ కంటే డార్క్ ఉన్నావేంట్రా? కొంచెం వెలుతుల్లో బతకడం నేర్చుకో. నేను చెప్పింది మన పక్క వీధిలో ఈ బొమ్మ కంటే పెద్ద బొమ్మలు ఉన్నాయంట, అవి చూద్దామని. ఒరే మామ, చిన్న బజార్లో పెద్ద పెద్ద బొమ్మలు పెట్టారంట, అలాగే ఆ బొమ్మలతో పాటు బొమ్మలు కూడా చూసేసేద్దాం పద. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय చిన్న బజార్లోనే పెద్ద బొమ్మరా ఇది, రాణా ప్రతాప్ బొమ్మ. ముందిరా, వచ్చేసారి వినాయక చవితికి ఈ బొమ్మ కంటే పెద్ద బొమ్మ పెట్టాలి. ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? ఆశ ఖజుండాలి, గోక్ సిగ్గుండాలి అన్నాడు. ఇంత పెద్ద బొమ్మ పెట్టారంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అలాంటప్పుడు మన బొమ్మ కోసం రేపటి నుంచి చందా వసూలు చేద్దాం రా. వచ్చే సంవత్సరం పెట్టే బొమ్మకి రేపటి నుంచే చందా ఏంట్రా నీ బొంద. ఏముందిరా? ఏముంది? అది అమ్మాయిలా లేదు, అమావాస్యలాగుంది. మరీ ఇంత కరువులో ఉన్నావేంట్రా బాబు? ఆ అమ్మాయిలా నచ్చిందిరా. కరువులో ఉన్నోడికి కాకి పిల్ల కూడా కత్రీనా కైఫ్ లాగా కనిపిస్తుందిరా. నా వైపే వస్తుందిరా మావా. భయ్యా చోట సైట్ పదండ్రా, ఇక్కడ ఒక్క నిమిషం గానీ ఉండకూడదు. ఓరే మహేష్, ఆ ఉట్టిని తయారు చేసేటప్పుడు లోపల డబ్బులు పెడతారంట. అవునా? అలా అయితే నేను కూడా పగలగొట్టేస్తా. 10 రూపాయలు టెంకాయ అనుకున్నావేంట్రా? బకెట్ నీళ్లు కొడితే పెన్నా నదిలో పడి బొమ్మతో పాటు నువ్వు కూడా నిమజ్జనం అయిపోతావు. మూడే 3 ఛాన్సులు, ఉట్టిని పగలగొట్టాలి. ఇదిగో కర్ర తీసుకో. కొట్టు, కొట్రా, కొట్టు 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 కొట్రా. మిస్ అయిందిరా. అమ్మారే, జరగండి జరగండి. నన్ను పిలవకుండా ఎత్తి కొట్టేస్తున్నారా? ఇలా చేస్తే వచ్చేసరి చందా వెంట్రా మరి. కొట్రా, కొట్టు కొట్టు కొట్టు.
నువ్వేంట్రా బాబు, నీకంటే నేనే బాగా కొడతా కదరా. అమ్మారే ఏసేను ఏసేయి మన పాటేసేయి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలు. కొంచెం బీటు మార్చా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. క్యూ కేక బాబు ఎంత క్యూ కేక. అత్తరు సాయిబు రారా అందగా రారా. ఏమయ్యా సుబ్బారావు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఇంకెక్కడి నుంచండి, అక్కడ మీ అబ్బాయి తాగేసి బొమ్మ డాన్స్ చేస్తుంటే అది చూసేసి వస్తున్నా. అత్తర్లు అమ్మే స్థాయిలో లేదురా. నేను వచ్చా నిన్ను వెళ్తూ మింగడానికి. నాన్నగారు, అబ్బా, అమ్మా, అమ్మా, అయ్యా. తాగేసి వచ్చి దేవుడి ముందు డాన్స్ చేస్తావురా? నేను ఎక్కడ తాగానండి బాబు? తాగుబోతుతో కలిసి డాన్స్ వేస్తాను నేను, కానీ తాగినట్టేనా? అద్దు నాన్నగారు, అద్దు.